బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే ఆ ఎమ్మెల్యేకి ఒక ప్రత్యేకత ఉండేది. ఆయన హడావిడి కూడా అలాగే ఉండేది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన మాయమయ్యారంట. దాంతో అక్కడ గులాబీ పార్టీని పట్టించుకునే దిక్కే లేక అనాథలా తయారైందట. గత ఎన్నికల్లో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గాన్ని వదిలేసి సంవత్సరం గడుస్తుందట. పార్టీ కార్యకర్తలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఆయన నాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తూ ఉండటం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. అసలు మిస్సింగ్ అయిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఒకప్పుడు బీఆర్ఎస్ కి కంచుకోట. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి గత ప్రభుత్వంలో రాష్ట్రంలోనే ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేగా పేరు పొందిన మహమ్మద్ షకీల్ ఇప్పుడు నియోజకవర్గంలో కనిపించటం మానేశారు. గత సంవత్సర కాలంగా పార్టీకి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ తన సతీమణి అయేషా ఫాతిమాకు పెత్తనం అప్పగించి విదేశాలకు వెళ్లిపోయారు. షకీల్తో పాటు ఆయన కొడుకు సాహిల్ పై ఉన్న కేసుల నేపథ్యంలో అప్పటి నుంచి ఆయన ఇండియాకు రాలేదు. ఈ ఏడాది ఆరంభంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం చేయగా కొడుకుని తప్పించడానికి అప్పట్లో షకీల్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. యాక్సిడెంట్ కేసులో తన కుమారుణ్ణి తప్పించడానికి షకీల్ సహకరించాడని అభియోగాలున్నాయి. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదు. షకీల్ పారిపోతూ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు తన సతీమణి ఫాతిమాకు అప్పగించగా అప్పటి నుంచి బీఆర్ఎస్ పిలుపు మేరకు ఫాతిమా అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఆమె కార్యకర్తలకు బలమైన భరోసా ఇవ్వలేకపోతున్నారని పార్టీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. గత ఎన్నికల్లో షకీల్ మీద కాంగ్రెస్ నుంచి సుదర్శన్ రెడ్డి గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, సుదర్శన్ రెడ్డి బలమైన నేత అవ్వటం, దానికి తోడు మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారంతో బోధన్లో కారు పార్టీ మొత్తం ఖాళీ అవుతోంది. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక బీఆర్ఎస్ లో కొంతమంది మిగలటంతో వాళ్లనైనా కాపాడుకుంటారో లేదో అన్న చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. బోధన్ నియోజకవర్గానికి షకీల్ దూరం అవ్వటంతో ఆయన భార్య ఫాతిమా రెడ్డికి కేడర్కి తానే పెద్ద దిక్కని నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నా ఆమె కార్యకర్తలకు పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వలేకపోతున్నారు. రాష్ట్రంలోనే మైనారిటీ ఫుడ్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గాల్లో బోధన్ నియోజకవర్గం ఒకటి. అక్కడ తరచూ పొలిటికల్ వివాదాలు, ఇసుక మాఫియా ఆగడాలు, వివిధ ఇల్లీగల్ యాక్టివిటీస్ చోటు చేసుకుంటున్నాయి. అంత వివాదాస్పదమైన నియోజకవర్గం కాబట్టే ఫాతిమా వివాదాలు, కార్యకర్తల పంచాయతీలు పరిష్కరించలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఫాతిమా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉండటంతో అప్పటికి ఆమెకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందో లేదో చూద్దాం అని కేడర్ లైట్ తీసుకుంటుంది. మరి లుకౌట్ నోటీసులున్న మాజీ ఎమ్మెల్యే షకీల్ 4 ఏళ్లకైనా విదేశాల నుంచి తిరిగొస్తారా? ఆయన రప్పించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? బోధన్ బీఆర్ఎస్ కు దిక్కెవరు అన్నది సెగ్మెంట్లో హాట్ టాపిక్ గా మారింది.